హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సొంత ఆస్తులు ఉన్న వారికి ఊహించని షాక్ అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం అండి. సో ఆధార్తో ఆస్తుల అనుసంధానం అయితే తప్పనిసరి అంటున్న సుప్రీంకోర్టు. సో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థిర మరియు చర ఆస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయంపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. దేశంలో ప్రతి ఒక్కరి ఆస్తులను ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా వ్యాజ్యం పిల్పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణకైతే నిర్వహించింది. ఈ విచారణలో కేంద్రానికి ఈ కీలక ఆదేశాలు జారీ చేసిందండి. అలాగే పిటిషనర్ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలనేది కేంద్రానికి కోర్టు సూచించింది. అయితే అవినీతి, నల్లధనం, ఉత్పత్తి, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల చర మరియు స్థిర ఆస్తుల పత్రాలను వారి ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిందండి. సో దీంతో జస్టిస్ రాజీవ్ సెక్థర్ అలాగే జస్టిస్ గిరీష్ వీరితో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రానికి ఈ విధంగా అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే సొంత మరియు భారతీయ పౌరులైన ప్రతి ఒక్కరూ స్థిర మరియు చర ఆస్తులను తప్పనిసరిగా ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని అయితే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.